వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ఈరోజు గార్డెన్లో హార్వెస్ట్ చేస్తున్నాం. ఏం హార్వెస్ట్ చేస్తున్నారు? ఫస్ట్ ఇదిగోండి గైస్, ఇక్కడ పెద్ద సపోటాలు వచ్చాయి. ఇప్పుడే ఫ్రెష్గా ఉన్నాయి గైస్, చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కన్నా పైన ఇంకా పెద్దగా ఉంది. ఇక్కడ ఇవన్నీ ఇంకా పండాలేమ్మా, ఇంకా పండలేదు. ఇదిగోండి గైస్, మన గార్డెన్ లో కాటన్ పెరిగింది, నేను కోసుకొని వచ్చేసిన. ఇవైతే నిమ్మకాయలు గైస్, చూడండి. ఎక్కడి నుంచి కోసావు అవన్నీ? చివరకు నుంచి కోసాం. 7 అంతులు చూడండి, చాలా వచ్చాయి. నెక్స్ట్ ఏదమ్మా ఒక ఎల్లో ఫ్లవర్, కొమ్మలు అందుకో. అది చాలా చిన్నది, బాగుంటుంది కానీ. ఓకే గాయస్, ఇక్కడ బీరకాయ ఉంది, సో కొత్తది. ఆల్రెడీ ఒకటి కోసారు. ఆల్రెడీ కోసారంట, మరి నాకు తెలీదు. నీకు తెలియదు పాపం పిల్ల. నెక్స్ట్ నువ్వేం చెప్తావు నాన్న? ఓకే, ఇంకా కాయలేదు, ఇంకా ఇవి రాలేదు, ఇవి పింక్ అంటారు. ఇంకోండి గాయస్, వీళ్ళు ఇక్కడ కష్టపడుతున్నారు పాపం. గోరెంటాకు కోసం కష్టపడుతున్నాం. కావాలా మీకు కూడా? ఆర్డర్ చేసుకోండి. ఆర్డర్ చేసుకున్నంత లేదులే తల్లి. ఇదిగోండి గోరెంటాకేగా. ఇక్కడ నా చేతులు ఏదో అంటింది. వీడియో తీసేటప్పుడు క్లియర్. అదే ఏంటిది అది? అది కాదమ్మమ్మ, నాకు ఇత్తనాలు పట్టుకున్నావు చూడు. ఇదేం చెప్పాను? అది బచ్చలి పండు. తినచ్చా? ఇప్పుడు నీకు తిండికి ఎంత తక్కువ? అది తినేదా కాదా అని నేను చూస్తున్నాను. అబ్బాయి హలో గైస్, ఇగోండి మనకు ఇక్కడ చిట్టి కాకరకాయలు ఉన్నాయి, ఇంకా కాయలేదు. దిస్ ఈజ్ చెరుకు. సో ఇక్కడ మా తమ్ముడు పడే అండ్ ఇక్కడ ఈజ్ బ్లాక్. దిస్ ఇస్ వన్ ఈజ్ సో బ్యూటిఫుల్, నైస్. ఇదేమో జామున్ ట్రీ అన్నమాట. సో జామున్ అంటే నేరేడుకాయలు, దాన్ని ఇంగ్లీష్లో జామున్ అంటారు. దిస్ ఇస్ కోకోనట్. అండ్ ఇక్కడ మెంతికూర అయితే ఉంది. దిస్ ఈస్ సో నైస్, బాగుంది గాయ్స్ మెంతికూర. ఇక్కడ పత్తి. సో ఇది డ్రాగన్ ఫ్రూట్. అండ్ ఇక్కడ మీరు చూస్తే సీతమ్మ వారి జడబంతి, ఇది సూపర్ ఉంటుంది. అండ్ ఇది నారింజ చెట్టు, ఇంకా కాయలు. ఇది దత్తురా, ఆల్రెడీ చూపించేసాను. ఇది మీరు ఏంటి అనుకోవచ్చు, ఇందాకనే చెప్పా కదా, చేతులకు పింక్ అయింది. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి, ఇది ఉంది కదా, వస్తాను జస్ట్ తినందు. ఇదిగోండి ఎంత అయితే పింక్ అయింది. సో పైనవి కాదు, కింద ఇదిగోండి, ఇక్కడ చూడండి. అర్థం ఉన్నట్టే ఉంది. ఏంటి ఎందుకు నొక్కలి. సో ఇదైతే మనం వెళ్ళి వాష్ చేసుకొని వస్తాం. అండ్ వాష్ చేసా. ఇప్పుడు పదండి మళ్ళీ వేరే ప్లాంట్స్ అయితే చూద్దాం. ఎక్కడి నుంచి అంటుంది? ఇదిగో ఇక్కడ ఇవి అంటాయి. ఏంటో నాకు తెలీదు గాయ్స్, కొంచెం మీకు ఇక్కడ తెలుసు. స్టార్ ఫ్రూట్
దిస్ ఇస్ మల్బెర్రీ. ఇది సీజన్ కాదు కాబట్టి కాదు. నేను ఇదైతే ఇది వాటర్ హైబిస్కస్ అనమాట. అండ్ గాయ్స్ ఇక్కడ మీరు కొంచెం, నేనైతే కొంచెం ముందుకు వెళ్తున్నాను. మీకు ఇక్కడ తెలుసు ఇదైతే సెంటర్, మళ్ళీ మీకు ఆకులు చూడంగానే గుర్తుపట్టేస్తాను. ఇది జామకాయలు. నాకు ఎక్కడ ఒక్క జామకాయ కూడా కనిపించట్లేదు గాయ్స్. అక్కడ ఒక్క జామకాయ ఉంది పైన, ఇంకా ఎక్కడ లేదు. మీకు ఇది కాదు కదా, ఇక్కడ మీకు ఒక ప్లాంట్ అయితే తెలుసు, రెడ్ కలర్ గాయ్స్. ఓకే, నెక్స్ట్ ప్లేసెస్ మీకు ఇంకా ఇంట్రెస్టింగ్. ఇంకా నెక్స్ట్ అదిగోండి గాయ్స్, నేను ఇందాక నా చేయి పింక్ అయింది అని చెప్పా కదా, వీళ్ళు ఇందాక నుంచి కష్టపడుతున్నారు పాపం. అయ్యయ్యో, సీతాఫలం చెట్టు అయిపోయి బుల్లది ఇది ఒక్కడ మిగిలింది కానీ భలే స్వీట్ ఉంది అమ్మా. మీకు నిమ్మకాయల చెట్టు తల్లి, అందుకని నిమ్మకాయల చెట్టు చూపిస్తాను. నిమ్మకాయలు, నిమ్మకాయ చాలా జ్యూసీగా బాగుంటుంది. జ్యూసీగా ఉంటుంది. సో ఎన్స్లు అది కొడవలు తెస్తే కొత్త నీదో దాందో అవి కనిపించదు. సో అదిగోండి గాయ్స్, అక్కడ మళ్ళీ వచ్చాను ఈ సైడ్కి. అది బీరకాయ పైన మునక్కాయ, ఉసిరికాయ చెట్టు కూడా ఉంది. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్, సూపర్. బాగుంటుంది. ఇదిగోండి గాయ్స్, ఇదే ఆ చెట్టు. అమ్మమ్మ ఇదేం చెట్టు అని చెప్పావు? అమ్మమ్మ నా చేతిలోకి ఏదో అంటే నాదేం ఫ్రూట్ అని చెప్పావు? బచ్చలి పండు అంట గాయ్స్. గ్యాస్ ఇవి అయితే ఎలా ఉన్నాయి తినడానికి ఉన్నట్టు ఉన్నాయి కదా. సైలెంట్ చెప్పు మాకండి ఎవరికి. నాకు అవి ఇవేం నచ్చలేదు, కానీ దీని ఫ్లవర్ అయితే సూపర్ ఐస్ క్యూట్. ఒరే గాయ్స్, మళ్ళీ అంటించుకున్నాను. ఇంకా అలా అక్కడ తుడిచేస్తా, మళ్ళీ వెళ్ళిపోదాం. పాపం ఎంతసేపటి నుంచి ఆ వచ్చిన కాళ్ళకేదో తట్టుకుంది. అంబా ఇంకా మీకు ఏం చూపించాలి చెప్పండి. వాము చూడండి ఎంత పెద్దగా. దిస్ ఇస్ సో నైస్. చాలా గుబురు అయింది. ఇగోండి ఇక్కడే ఉంది బచ్చలి పండు, అక్కడ కూడా ఉన్నాయి. సో సపోటా అని చెప్పాయి ఇంకా. సో ఇవి ఇంకా మెత్తగా అయితే అస్సలు లేదు. సో ఇక్కడ పైన ఒక పెద్ద సపోటా ఉంది, చూపిస్తా. పెద్దది కానీ ఇక్కడ అసలు కానీ